పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని అంటే దేవునిని అడగాల. అదండి అంశం. అయితే ఈ అంశం పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం వేరు. మీరు అనుకుంటుంది వేరు, నేను చెప్పాలనుకుంటున్నది వేరు. కనుక బాగా ఆలోచించండి. ప్రియమైన దేవుని వలరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి గురించి రకరకాల మిస్అండర్స్టాండింగ్, అంటే ఒక అపార్థాలు ఎక్కువగా ఉన్నాయి. అర్థమైందండి? అంటే బైబిల్లో కొంచెం అవగాహన లేకపోవటం వలన పరిశుద్ధాత్మ గురించినటువంటి వరాల గురించినటువంటి ఆ పరిస్థితులు కానీ వాటన్నిటి గురించి కొంచెం అవగాహన అనేది లేకపోవటం వల్ల రకరకాల భిన్నాభిప్రాయాలు అనేవి సంఘాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను వాటి గురించి మాట్లాడట్లేదు. అర్థమైందండి? నేను వాటి గురించి మాట్లాడట్లేదు. వరాలకు సంబంధించిన విషయాలు నేను మాట్లాడట్లేదు. కనుక అవి తీసి కొంచెం వాటి గురించి మీరు ఆలోచించకుండా పక్కన పెట్టండి. ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా, పరిశుద్ధాత్ముడు అసలు ఎవరు? పరిశుద్ధాత్ముడు అనే ఆయన అసలు ఎవరు? ఆయన భూమి మీదకు ఎందుకు వచ్చారు? ఏం చేయటానికి వచ్చారు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేస్తున్న పనేంటి? మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండాలంటే దేవుణ్ణి అడగాల. ఇది ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం. కనుక ముందుగా ప్రియమైన దేవుని వల్లరా, పరిశుద్ధాత్ముడు ఎవరు అని మనం ఆలోచిస్తే గలతీలకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం చూడగలిగితే 6వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున, మనము కుమారులట. అందుకే ప్రతి పదం జాగ్రత్తగా చెప్తాను, మీరు ఆలోచించండి. ఓకే? మీరు కుమారులై ఉన్నందున అంటే ఎవరు కుమారులు? మనం కుమారులు అట. మనం కుమారులై ఉన్నందున నాయనా, తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను. అంటే ఆత్మ అన్న చోట పెద్ద అక్షరాలతో ఉందా? అలా ఎక్కడైనా మీకు కనబడితే క్రొత్త నిబంధనలో అక్కడ మీరు ఎవరని అనుకోవాలంటే పరిశుద్ధాత్మ అని అనుకోవాలి. ఓకే? ప్రియమైన దేవుని వలరా, అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ అన్నాడు. అంటే ఆత్మను ఏమంటున్నాడు? కుమారుడు అంటున్నాడు. తండ్రి ఆత్మను ఏమంటున్నాడు? కుమారుడు అంటున్నాడు. అంతేకాదట, ఆత్మ కూడా దేవుణ్ణి ఏమంటుంది? నాయనా తండ్రి అని మొర్ర పెడుతుందట ఆత్మ. దేవుణ్ణి ఏమంటుందట ఆత్మ? నాయనా, తండ్రి అని మొర్ర పెడుతుందంట. అంటే పరిశుద్ధాత్మ ఎవరు అంటే తండ్రికి మరొక కుమారుడు పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు వారు ఎవరు అని అంటే తండ్రికి జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ ఎవరు అని అంటే తండ్రికి మరొక కుమారుడు ఈ పరిశుద్ధాత్మ. బైబిల్లో చూశారు కదా మీరు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏమని పిలుస్తుందట? నాయనా, తండ్రి అంటదట. అంటే ఆయన తండ్రి అయితే దేవుడు కూడా ఏమంటున్నాడు? నా కుమారుని ఆత్మ. అంటే కుమారుని ఆత్మ అంటే యేసుప్రభు ఆత్మ కాదు. ఓకే? పరిశుద్ధాత్మ అని అర్థం. కనుక ప్రియమైన దేవుని వల్లరా, అంటే పరిశుద్ధాత్మ ఎవరు అని మనం ఆలోచిస్తే దేవునికి కుమారుడు పరిశుద్ధాత్మ. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు ఎవరు అని అంటే దేవునికి కుమారుడు యేసుక్రీస్తు వారు. అదేవిధముగా ఆదాము ఎవరు? బైబిల్లో ఏమనుంది? ఆదాము దేవుని కుమారుడు అని ఉంది లోకాసు వార్తలో. అంటే యేసుక్రీస్తు వారు కుమారుడు, పరిశుద్ధాత్ముడు తండ్రికి కుమారుడు, అలాగే ఆదాము కూడా కుమారుడు. మనమంతా ఎవరిలో నుంచి వచ్చాము? ఆదాములో నుంచి వచ్చాం. కనుక మనల్ని కూడా ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మీరు కుమారులై ఉన్నందున అని అన్నాడు. అంటే మనము దేవునికి పిల్లలము, యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా తండ్రికి దేవునికి కుమారుడు. ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇకపోతే ప్రియమైన దేవుని వలరా, యేసుక్రీస్తు వారు కానీ పరిశుద్ధాత్ముడు కానీ తండ్రికి కుమారులు. అయితే ఈ పరిశుద్ధాత్మ గురించినటువంటి కొన్ని వివరణలోకి మనం వెళ్ళిపోగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు లేదా పరిశుద్ధాత్ముడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకు వచ్చారు.
ఎందుకు వచ్చారు, ఏంటి, యేసు ప్రభువు వారు ఆయన గురించి ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేద్దాం. లూకాసు వార్త చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేస్తున్నాడట యేసుక్రీస్తు వారు. ప్రార్థన చేస్తున్న టైంలో ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయటం నేర్పించయ్యా అని అడిగారు. యేసుప్రభు శిష్యులు ఏమడిగారట? యోహాను గారు ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించాడట, మరి మాకు ప్రార్థన చేయటం తెలీదు, కొంచెం నువ్వు మాకు ప్రార్థన నేర్పించవా అని అడిగారు. అడిగిన తర్వాత ఇప్పుడు ఈరోజు అందరూ చెప్పుకునేది యేసుప్రభు వారు చెప్పారు. అది ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడట్లేదు. 5వ వచనం చదువుదాం. 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా. ఇదంతా మీరు చదువుకోండి. ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఇంట్లో అర్ధరాత్రి అయింది. ఇంట్లో ఆ స్నేహితుడు పడుకున్నాడు, తన పిల్లల దగ్గర పడుకున్నాడు. అలా పడుకున్న తర్వాత ఒక స్నేహితుడు వచ్చాడట. వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు కొట్టి, స్నేహితుడా కొంచెం హెల్ప్ చేస్తావా నాకు అని అడిగాడు. ఏంటయ్యా అంటే, ఇదిగో ఇప్పుడే నా స్నేహితుడు ఊరి నుంచి వచ్చాడు, కొంచెం అతనికి నా ఇంట్లో ఏమీ లేదు పెట్టడానికి, అన్నం పెట్టడానికి, ఫుడ్ పెట్టడానికి ఏమీ లేదు, కనుక నువ్వు ఒక హెల్ప్ చేయాలయ్యా. ఏంటి అని అంటే, ఇదిగో నీ దగ్గర రొట్టెలు ఏవైనా ఉంటే కొంచెం ఇస్తే నా స్నేహితుడికి పెడతానయ్యా అని అన్నాడట. అంటే అతను లెగవలేక, ఇంకా చెప్పాలంటే పక్కన పిల్లలు ఉన్నారు కనుక, పిల్లలు దగ్గర తల్లిదండ్రులు పడుకుంటారు కదా ఏమండి, అప్పుడు వీళ్ళు లేచారనుకోండి, తల్లితో పాటు ఆడు కూడా లేచి వస్తాడు, ఏదో పని ఉన్నట్టు. ఏమండి, తల్లి లేచింది అనుకోండి, పిల్లోడు కూడా లెగుస్తాడు. కనుక తండ్రి లేచాడు అనుకోండి, పిల్లోడు కూడా లెగుస్తాడు. కనుక బాబు పిల్లలు ఉన్నారయ్యా, పడుకున్నారు, ఈ టైము చాలా ఎక్కువైపోయింది కదా, ఈ టైంలో నన్ను అడిగితే నేను ఇవ్వలేనయ్యా అని చెప్పాడు. చెప్తే, కాదు ఇంకా నాకు వేరే అవకాశం లేదు, వేరే అవకాశం ఉంటే బాగుండేది కానీ వేరే ఛాన్స్ లేదు నాకు, నువ్వే ఇవ్వాలి, ఇక తప్పదు అని కొడుతూనే ఉన్నాడట. కొడుతూనే ఉంటే ఇక తప్పక ఏం చేశాడు, అతని స్నేహితుడు లేచి చక్కగా ఏం చేశాడు అని అంటే ఆ రొట్టెలేదో ఇచ్చేశాడు. ఇది ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు వారు అని అంటే, స్నేహితుడైన వాడు మరొక స్నేహితుడికి ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా పొద్దాక అడుగుతూ ఉంటే, చాలాసార్లు అడుగుతూ ఉంటే, మరి ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా లేచి ఇచ్చాడు కదా. అలాగే ఈ భూమి మీద ఉన్న తండ్రులు లేదా మనుషులు ఒక రకంగా చెప్పాలంటే మంచివాళ్ళు కాదు. మంచివాళ్ళు కాకపోయినా అతన్ని చాలాసార్లు కానీ మీరు అడిగితే ఏం చేస్తాడు, తప్పక వచ్చి ఇస్తాడు. అలాగే మీ తండ్రి మంచివాడు. మన తండ్రి ఎవరు చెప్పండి? మంచివాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన అలాంటి తండ్రి దగ్గర మీరు అడిగితే ఆయన మీకు ఇవ్వడా అని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన్ని మీరు అడిగితే ఆయన మీకు ఇవ్వడా అని అంటున్నాడు. చూడండి 8వ వచనంలో, అందుకు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. 9వ వచనంలో, అటువలే అన్నాడు. చూడండి, అలాగే ఒక స్నేహితుడు మరొక స్నేహితుని ఎలాగైతే పొద్దాక అడిగాడో అలాగే అటువలే మీరు కూడా అడగండి అయ్యా అంటున్నాడు. మీరు కూడా అడగండి, దేవుడు ఇస్తాడు, మంచివాడైనా అని చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చాడు అని అంటే, కిందన ఒక వచనం చదువుకున్నాం 11వ వచనంలో, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పావునిస్తాడా? గుడ్డును అడిగితే తేలునిస్తాడా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా. మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకి ఏం చేస్తున్నారు? మీరు మంచియే ఇస్తున్నారు. కనుక పరలోకమందున్న మీ తండ్రి, ఇది మనకు కావాల్సింది, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి, ఆయన్ని అడిగే వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. ఏమిస్తాడట? పరిశుద్ధాత్మను. ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలంటున్నాడు. చూడండి, తండ్రిని మీరు అడిగితే
అర్థమైందా? తండ్రిని మీరు అడిగితే పరిశుద్ధాత్మను నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను ఏం చేస్తాడు? మీకు అనుగ్రహిస్తాడు. ఓకే, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అయితే దానికి ముందు ఏమన్నాడు? తండ్రిని మీరు అడగాలి అంటున్నాడు. తండ్రిని ఏం చేయాలట? పరిశుద్ధాత్మ కావాలని తండ్రిని అడగాల మనం. ఇది మన టైటిల్. అర్థమైందా? పరిశుద్ధాత్మను కావాలని మనము తండ్రిని అడగాల. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటి అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా చాలామంది బాప్తిస్మం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమండి? మళ్ళీ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా ప్రార్థన చేస్తూ మరి వాళ్ళకి ఎప్పుడూ అనిపించిద్ది, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని. ఇలాంటి ఒక పరిస్థితి అనేది ఉంది, క్రైస్తవ సంఘాల్లో ఉంది ఇలాంటి ఒక పరిస్థితి. అయితే ప్రియమైన దేవుని వల్లరా, అంటే దాని గురించి ఇక్కడ ఏమైనా చెప్తున్నాడా? అంటే బాప్తిస్మము తీసుకున్న తర్వాత మళ్ళీ సపరేట్గా పరిశుద్ధాత్మను పొందుకోవటం గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, దాని గురించి కాదండి. అసలు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడని బైబిల్లో రాయబడిందో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది, మీ బాప్తిస్మము అనేది ఇలా ఉండాలి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్నాడు. పొందుడి. తర్వాత అప్పుడు, పొందినప్పుడు ఏమంటున్నాడండి? పొందినప్పుడు. ఎప్పుడైతే మీరు బాప్తిస్మం పొందారో అలా మీరు బాప్తిస్మము పొందినప్పుడు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని ఉంది చూడండి అక్కడ. బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఎన్నో రోజులకో సంవత్సరాలకో జరిగేది కాదది. పరిశుద్ధాత్మను పొందటం అనేది ఒక వరంగా. అంటే ఎప్పుడైతే మీరు బాప్తిస్మము పొందుతారో అప్పుడు ఒక వరముగా దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు పరిశుద్ధాత్మను. అదే ఉంది చూడండి అక్కడ. చక్కగా తెలుగు భాషలో చక్కగా మనకు అక్కడ అలాగే కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది? మీరు ఎప్పుడైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు, ఎప్పుడైతే మీరు బాప్తిస్మం పొందుతారో అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇక్కడ గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటి అని అంటే పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటాం మనం? పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటామని ఉంది అక్కడ? బాప్తిస్మము తీసుకున్నప్పుడు. ఓకే, బాప్తిస్మం తీసుకున్నప్పుడు పొందుకుంటామని ఉంది, బాగానే ఉంది. ఇక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా? కొంతమంది ఏమో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎప్పటికో పొందుకుంటామని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఆయనే వచ్చేస్తాడులే, అడిగేదేముందిలే అనుకుంటున్నారు. అర్థమైందా? కొంతమంది ఏమనుకుంటున్నారు? తీసుకున్న తర్వాత ఎప్పటికో మనం ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ కోసం అప్పుడు వస్తాడు అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారు? ఆయన సొమ్మేం పోయింది, ఆయనే వస్తాడు, ఎవడి కోసం రాడు అన్నట్టుగా ఉంటున్నారు. అర్థమైందా? రెండు తప్పే. పరిశుద్ధాత్మను పొందాలి అని అంటే ఇందాకేం చదువుకున్నాం లోకాసు వార్తలో? తండ్రిని ఏం చేయాలి? అడగాలి. మీరు బాప్తిస్మానికి ముందు అడిగారా? అయ్యా, నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం తీసుకోబోతున్నాను, నా పాపక్షమాపణ నిమిత్తము నేను బాప్తిస్మం తీసుకోబోతున్నాను. నువ్వు చెప్పావు కదా బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటావని, మరి నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను, నాకు పరిశుద్ధాత్మను ఒక వరంగా ఇవ్వయ్యా అని అడిగారండి? అడగం. ఎందుకంటే
ఆయనే వస్తాడులే. అర్థమైందా? అసలు అక్కడ ఏమనుంది? వరం అని ఉంది. అవునా? వరం అంటే అడిగితే ఇచ్చేదా, అడగకుండా ఇచ్చేదా? మీరు చెప్పండి. వరం అనే పదం దేనికి సంబంధించింది? అడిగితే ఇచ్చేదా, అడగకపోయినా ఇచ్చేదా? వరం అనే దేనికి ఉపయోగిస్తారండి ఆ పదం? ఏమంటే ఒక వరం ఇస్తారా అంటాం కదా, అడుగుతాం కదా. అంటే వరం అంటే అడగాలనే వద్దనా? అడగాలి. మరి ఎప్పుడైనా బాప్తిస్మం తీసుకునే ముందు మీరు పరిశుద్ధాత్మను అడిగారా? అడగల. అంటే మీ ధీమా ఏంటంటే ఎవడి కోసం రాడు అని. అర్థమైందా? ఎందుకు రాడు అని, అది మీ ధీమా. అందుకే వరం అన్నాడు. ఆ పదాన్ని ఏమని ఉపయోగించాడు? వరం అన్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, రెండు సరి చేసుకోవాలి. మీరెవరైనా సరే బాప్తిస్మానికి ముందు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇంకా బాప్తిస్మం తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి, అయ్యా నాకు పరిశుద్ధాత్మను ఒక వరంగా నాకు అనుగ్రహించు, నేను పాపక్షమాపణ నిమిత్తము నా మనసును మార్చుకొని నేను బాప్తిస్మం తీసుకోబోతున్నాను, నాకు ఒక వరం ఇవ్వయ్యా. ఆ వరమే పరిశుద్ధాత్మ. అర్థమైందా? పరిశుద్ధాత్మ. అందుకే అన్నాడు, ఇదిగో తండ్రి తన్ను అడుగువారికి, ఏమన్నాడు అక్కడ? తన్ను అడుగువారికి నిశ్చయముగా ఏమనుగ్రహిస్తాడు? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని అంటే తండ్రిని అడగాలి. ఎప్పుడు అడుగుతున్నారు మీరు? బాప్తిసం తీసుకున్న తర్వాత ఎప్పుడుకో అడుగుతున్నారు, అది కాదు. అర్థమైందా? అది దాని గురించి కాదు. బాప్తిస్మానికి ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడో క్లియర్గా బైబిల్లో ఉంది. ఎప్పుడు వస్తాడని రాయబడింది అపోస్తలుల కార్యాలు 2:38లో, మీరు బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అంటే వరం అంటే అడగాలి కదా. నా పాపాలు క్షమించమని తండ్రిని అడగాలి కదా. అయ్యా క్షమించిన తర్వాత నాలోకి ఒక వరంగా పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించయ్యా అని అడగాలి కదా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియకపోతే మళ్ళీ బాప్తిసం ఇచ్చారు, తెలుసా మీకు బైబిల్లో? అవునా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే కొంతమందికి తెలియకుండా బాప్తిసాలు, యోహాను గారు ఇచ్చిన బాప్తిసాలు తీసేసుకుంటే, బాబు పరిశుద్ధాత్ముడి గురించి తెలుసుకోవాలి నాయనా, తెలుసుకొనే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక వరంగా నీలోకి రావాలి కదా. రావాలంటే మరి ఆయన గురించి తెలియాలి కదా. ఆయన గురించి తెలిస్తేనే కదా నాకు ఒక వరం ఇవ్వయ్యా అని నువ్వు అడుగుతావు కదా. అలా అడిగినప్పుడే కదా పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఇలా మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడి రాక అనేది ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? బాప్తిస్మము పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక వరంగా వచ్చేస్తాడు. ఏమోనయ్యా మేమైతే బాప్తిసం తీసేసుకున్నాము, మరి అప్పుడు తెలుసు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి, మరి మేము అడిగామో లేదో మాకైతే గుర్తు లేదు, మరి మా పరిస్థితి ఏంటి? అర్థమైందా? మరి మా పరిస్థితి ఏంటి అంటే తేజాన్ని ఒక తొట్టేదైనా రెడీ చేస్తే మళ్ళీ అందరికీ ఇచ్చేద్దాం. ఏమండి? ప్రియమైన దేవుని వల్లరా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మీరు తెలుసుకుంటే చాలండి. ఫస్ట్ పాయింట్ తెలుసుకొని బాప్తిస్మము తీసుకోవాలి. అందుకే ఒక మాట చదివించాను, చూడండి ఒకసారి. యోహాను సువార్త ప్రియమైన దేవుని వల్లరా, యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం కానీ మనం చూడగలిగితే అందులో 37వ అధ్యాయం 38వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం, నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మ అన్నాడు. చూడండి, అంటే మీరు ఎవరి యందు విశ్వాసం ఉంచారు? యేసుక్రీస్తు వారి యందు మీరు విశ్వాసం ఉంచారు. అంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే ఏం పొందుకుంటారు? చెప్పండి, ఏం పొందుకుంటారు? ఆత్మను పొందుకుంటారు. అంటే మీరు యేసుప్రభువును నమ్మే బాప్తిస్మం తీసుకున్నారు గనుక ఆత్మ మీకు ఒక వరంగా దేవుడు ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు. అది ఇక్కడ చెప్తున్నాడు.
ప్రియమైన దేవుని వల్లరా ఇలా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడో అనేది క్లియర్గా మీకు తెలియజేశాను. ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా ఇందులోనే మరొక దాని గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఏమండి, ఈ పరిశుద్ధాత్ముడు పొందుకున్న తర్వాత, ఏమండి, ఈ పరిశుద్ధాత్ముడి కోసం యేసుక్రీస్తు వారు ఎంత ఆరాటపడ్డాడో, ఆయన ఎలాంటి విషయాలు చెప్పాడో ఒకసారి మనం బైబిల్ చూద్దాం. ఏమండి, యోహాను సువార్త ఒకసారి చూద్దాం. మనం యోహాను సువార్త 14వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూడగలిగితే అందులో 16వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ. ఆయన ఏం మాట్లాడుతున్నారు? నేను తండ్రిని వేడుకొందును. బాగా వినండి, ప్రతి పదం చాలా జాగ్రత్త చదవాలి. బైబిల్ ఇలా చదవక కొన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని కొంచెం ఎలా పడితే అలా చెప్పేయటం మొదలుపెట్టారు. కనుక మనం అలాగా ఇక్కడ చదవద్దు. క్లియర్గా ప్రతి పాయింట్ పిన్ టు పిన్ మనం చాలా జాగ్రత్తగా చదవాలి. ఏమంటున్నాడండి? నేను తండ్రిని వేడుకొందును అన్నాడు. తండ్రిని ఏం చేస్తాడట యేసుక్రీస్తు వారు? తండ్రిని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారట? తండ్రిని వేడుకుంటాడంట. వేడుకోవటం అంటే ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా. అదేనా? ఎవరిని వేడుకుంటారట? యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకుంటాడట. ఏమని వేడుకుంటాడు? ఆయనకి ఏం కావాలి? ఏమని వేడుకుంటాడు ఆయన? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను తండ్రిని వేడుకుంటాను. ఎందుకు వేడుకోవాలి ఆయన? అసలు పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వస్తాడని ప్రవక్తలు ప్రవచించారు. అవునా? ప్రవక్తలు ప్రవచించారు. జస్ట్ రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథం 44:3 యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 చదవద్దు, ఇప్పుడు రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళిన చదువుకోండి. యెషయా గ్రంథం 44:3 యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28 ఈ రెండు వాటిల్లో పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వస్తాడని, సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తానని రాయబడింది. ప్రవక్తలు ఆల్రెడీ చెప్పినప్పుడు మళ్ళీ ఈయన రిక్వెస్ట్ ఎందుకు చేసుకోవాలి తండ్రిని? ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు ఆల్రెడీ ప్రవక్తలు ప్రవచించారు కదా. ప్రవక్తలు ప్రవచించిన తర్వాత యేసు ప్రభు తండ్రిని ఎందుకు వేడుకోవాలి? ఆయన్ని పంపించయ్యా అని. అంటే ఇదంతా ముందే ప్రణాళిక జరిగినప్పటికీ ఒకటి మాత్రం జరగలేదు. ఏంటో తెలుసా? అదే చదవండి, 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును. ఎందుకు వేడుకుంటాను? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను తండ్రిని వేడుకుంటాను. ఎందుకు వేడుకుంటానంటే ఎల్లప్పుడూ ఉండుటకై అన్నాడు. బహుశా పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉండటానికి తండ్రి అంగీకరించకపోయి ఉండొచ్చు. బాగా వినండి, బాగా ఆలోచించాలి. ఏమండి, బహుశా పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చే విషయం ప్రవక్తలు ప్రవచించినప్పటికీ, పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వస్తాడు అని ప్రవచించినప్పటికీ వచ్చి వెళ్ళిపోయి, అంతకుముందు పాత నిబంధనలో వచ్చి ఎలాగైతే వెళ్ళిపోయేవాడో అలాగే క్రొత్త నిబంధనలో కూడా వచ్చి వెళ్ళిపోయే పద్ధతి ఏదైనా ఉందేమో. అందుకని తండ్రి నేనేం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. ఎందుకు వేడుకుంటున్నాడు? అయ్యా తండ్రి, నేను వచ్చేసాను కదా, నాకు తెలుసు భూమి మీద ఉన్న పరిస్థితులు. నీకున్న ఈ 2 కొడుకుల్లో, బాగా వినండి, నీకున్న 2 కుమారుల్లో ఎవరో ఒకరు భూమి మీద ఉండాలి. నాకు ఉండే ఛాన్స్ లేదు, నాదంతా రాసేసావు, నేను ఇక్కడికి వచ్చేసాను నీ దగ్గరికి. అర్థమైందా? నేను నీ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు అక్కడ భూమి మీద మరొక కుమారుడు లేకపోతే అపవాది ఏం చేస్తుంది? ఏదైతే ఏ సంకల్పాన్ని బట్టి అయితే ఇదిగో సామ్రాజ్యాన్ని నువ్వు స్థాపింపచేసావో నా ద్వారా, అది భూమి ఉన్నంత వరకు ఉండాలి అని అంటే మరొక కుమారుడు భూమి మీదే ఉండిపోవాలి. అర్థమైందా? భూమి మీదే మరొక కుమారుడు ఉండిపోవాలి. మరొక కుమారుడు భూమి మీదే ఉంటేనే
మనమంతా అనుకున్నదంతా ఏమవుతుంది, సఫలమవుతుంది అని ఈయన తండ్రిని వేడుకొని ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు వస్తాడన్న సంగతి ప్రవక్తలు ప్రవచించినా మళ్ళీ యేసుప్రభు ఎందుకు వేడుకోవాలి? అది నేను వేస్తున్న ప్రశ్న. వేడుకోవాల్సిన అవసరం ఏంటి? అందుకని అక్కడ ఒక పదం ఉపయోగించాడు, ఏమని? ఎల్లప్పుడూ ఉండటానికి. అంటే నేను వెళ్ళిపోతున్నాను, పరిశుద్ధాత్ముడు కూడా భూమి మీదకు వచ్చి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటే ఇదిగో మళ్ళీ భూమి మీద సాతాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక పరిశుద్ధాత్ముడు భూమి మీదే ఎల్లప్పుడూ ఉండాలి. మరి అలా ఉండాలంటే తండ్రి నేనేం చేయాలి? నా మాట తండ్రి వింటాడు కదా, నేను చెప్తే నా తండ్రి వింటాడు కదా, ఆయన ప్రియకుమారుణ్ణి కదా నేను, కనుక నేనే చెప్పాలి ఆ మాట. అందుకే నేను వెళ్తానయ్యా అంటున్నాడు. ఇప్పుడు చదవండి, ఒక్కొక్క పాయింట్ చదవండి. ఏమంటే ఎంత బాగుంటుందో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వల్లరా. 26వ వచనం చూడండి, 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేస్తుంది అని చెప్పుకుంటూ వచ్చి తర్వాత ఏమంటున్నాడో ఒకసారి మనం చూడగలిగితే 16:7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు. ఏమని చెప్తున్నారు? నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళాలి, నేను వెళ్తేనే ఆయన వస్తాడు. చూసారా ఎలా ఉన్నాయో పదాలన్నీ? బైబిల్ ఇలా చదవాలి. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి సరైన అవగాహన లేదు క్రైస్తవ్యానికి. తండ్రి కుమారుడు యేసుక్రీస్తు వారు, తండ్రికి మరొక కుమారుడు పరిశుద్ధాత్ముడు, ఆ తండ్రికి మరొక కుమారుడు ఆదాము. అర్థమైందండి? కనుక ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ మనం ఆలోచిస్తే నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. ఎందుకని? నేను వెళ్ళిపోవటం వలన, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళి నా తండ్రిని రిక్వెస్ట్ పెట్టుకోవాలి కదా, నేను వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే ఒక్కొక్కసారి చూడండి, ఫోన్లో మాట్లాడదాం అంటే కుదరదు, అవునా? కొన్ని ఎవరైనా అడగాలంటే ఫోన్లో వద్దులేండి, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్. అప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడే పరిస్థితులు వేరు, ఫోన్లో మాట్లాడుతున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఏదైనా ఇంపార్టెంట్ మాట్లాడాలి, ఏదైనా అవసరమైంది మాట్లాడాలి అన్నప్పుడు ఫోన్లో కుదరదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాం, అవునా? యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడి నుంచి తండ్రిని వేడుకుంటే కాదు, నేను వెళ్ళాలి. చూసారా? నేను వెళ్ళాలి, ఇక్కడి నుంచి నేను ప్రార్థన చేయగలను. నో, ఇదంత చిన్న విషయం కాదు. కనుక నేను వెళ్ళాలి. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు నేనేం చేస్తాను? పంపిస్తాను. నేను పంపిస్తాను, నేను వెళ్ళి పంపిస్తాను, నేను నా తండ్రిని వేడుకుంటాను. వచ్చే విషయం వాస్తవమే, ఆయన వచ్చేదాని గురించి ప్రవక్తలు ప్రవచించారు. కానీ వచ్చి వెళ్ళిపోవటం కాదు, పాత నిబంధనలో లాగా ఇక్కడే ఉండిపోవాలి, భూమి మీదే ఉండిపోవాలి. నన్నేమో 33 ఉంచావు, మరి పరిశుద్ధాత్మను కొన్ని వేల సంవత్సరాలు ఉంచాలి, అవునా కదా? ఎన్ని వేలో తెలియదు. ఇప్పటికి ఎన్ని వేలు అయినాయి? 2000 సంవత్సరాలు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందమ్మా? 2000 సంవత్సరాలు అవుతుంది. యేసుక్రీస్తు వారు భూమి మీద ఎంతకాలం ఉన్నారు? 33, అవునా? 33 సంవత్సరాలకు ఆయన వెళ్ళిపోయాడు. మరి పరిశుద్ధాత్ముడు ఓ 30, ఒక 50, ఒక 100 కాదు, కొన్ని వేల సంవత్సరాలు భూమి మీదే ఉండిపోవాలంటే నేను తండ్రిని అడగాల్సిందే అని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అని అంటూ ఆయన భూమి మీదకి వెళ్ళాలి, భూమి మీదే ఉండాలి. ఇక భూమి మీదే ఉండి మళ్ళీ నేను రెండవ రాకడలో భూమి మీదకి వచ్చేంత వరకు ఆయన భూమి మీద ఉండాలంటే నా తండ్రిని నేను వేడుకోవాలి. అని వేడుకోవటానికి నేను వెళ్తాను అంటున్నాడు ఆయన. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును అని అంటున్నాడు. అంటే ఎంత ప్రాసెస్ జరిగిందో చూడండి. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి రావటానికి ఎలాంటి ప్రణాళికలు వచ్చాయో చూడండి, ఎలాంటి సిద్ధపాట్లు వచ్చాయో చూడండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. ఇంకా చెప్పమంటారా? ఇంకా 17వ అధ్యాయం, అదే యోహాను సువార్త 17వ అధ్యాయం కానీ మనం చూడగలిగితే
17వ అధ్యాయం. అంటే యేసుక్రీస్తు వారికి ఒకటే దిగులైపోయింది ఆయనకి. ఏంటా దిగులు? నేను వెళ్ళిపోతున్నాను, వీళ్ళ పరిస్థితి ఏంటి? నేను వెళ్ళిపోతున్నాను, ఈ శిష్యుల పరిస్థితి ఏంటి? నేను వెళ్ళిపోతున్నాను, సంఘం పరిస్థితి ఏంటి? అందుకే ఈ కోణంలో మీరు చదవండి 17వ అధ్యాయం, చాలా బాగా మీకు అర్థమవుతుంది. నేను వెళ్ళిపోతున్నాను, శిష్యుల పరిస్థితి ఏంటి? నేను వెళ్ళిపోతున్నాను, సంఘం పరిస్థితి ఏంటి? ఆదరణకర్త రావాలి, రావటమే కాదు ఇక్కడే ఉండిపోవాలి అని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు తండ్రితో. ఆకాశం వైపు 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 17వ అధ్యాయం మొదటి వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను. అంటే తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడో చూడండి. ఏమంటే 13వ వచనంలో అయ్యా, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. ఎవరికి? శిష్యులకు. నేనేమిచ్చాను? వాక్యం ఇచ్చానయ్యా, వాక్యం ఇచ్చాను. 15వ వచనంలో నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, నేను ఒక విషయంలో నిన్ను రిక్వెస్ట్ చేసుకుంటాను. ఏమని? అయ్యా నేను కూడా వెళ్ళిపోతున్నాను కనుక వీళ్ళని కూడా తీసేయ్యా అని నేను అంటలేదయ్యా, అని నేను అంటలేదు. వాళ్ళ కోసం నేను అలా ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. దుష్టుని నుండి కాపాడమని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. దుష్టుడి నుండి కాపాడమని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మనం చెయ్యం, ఎందుకంటే వాడు ఫ్రెండ్ కదా. అర్థమైందా? మనకి అంత ధీమా, అసలు ప్రార్థన అంటే లెక్కాజామా లేదు మనకి కదా. యేసుక్రీస్తు వారు తన శిష్యులను అయ్యా వీళ్ళు దుష్టుడి నుండి కాపాడబడాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడట ఆయన. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థనలు ఉన్నాయండి? పరిశుద్ధాత్మ కావాలనే ప్రార్థన ఉందా? దుష్టుని నుండి కాపాడబడాలనే ప్రార్థన ఉందా? ఏమండి, మనకేంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. మనకేముంది? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, అది ఓవర్ అవ్వకూడదు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మనకేంటంటే ఏమైతే ఏమైంది అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. ఎవరేం చేస్తారు మనల్ని ఏం చేస్తారు, మనకేమైద్ది? అపవాదిగాడు వాడేం చేస్తాడు? చీపురు పట్టుకుంటే పోతాడాడు, 2 యాపమండలు పట్టుకుంటే పోతాడాడు, యేసు రక్తం జై అంటే పోతాడాడు కదా. యేసు ప్రభు ప్రార్థన చేసేంత శక్తివంతుడు అవాడు. మళ్ళీ చదవండి ఆ ప్రార్థనలో ఏమంటున్నాడు యేసుప్రభు వారు? ఏమండి, అయ్యా నువ్వు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థన చేయట్లేదు, నేను లోకంలో నుంచి వెళ్ళిపోతున్నట్టుగా ఈ శిష్యులను కూడా తీసేయ్యా అని ప్రార్థన చేయట్లేదట. మరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వాళ్ళు ఇక్కడే ఉండాలయ్యా, క్రీస్తు సామ్రాజ్యాన్ని వాళ్ళే విస్తరింప చేయాలి. అలా విస్తరింప చేయాలి అని అంటే వాళ్ళు దుష్టుని నుండి ఏం చేయబడాలి? కాపాడబడాలి అని వారిని కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా నేను. చూసారా, అంటే యేసుక్రీస్తు వారికి ఒకటే దిగులైపోయింది వాళ్ళ కోసం. ఇది చదువుకోండి, ఇలా చదవండి, అర్థమవుతుంది. ఒకటే దిగులైపోయింది ఆయనకి. ఏమని? నేను వెళ్ళిపోతున్నాను, వీళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే ఏమంటాడు తెలుసా? ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందేంత వరకు మీరు పట్టణంలో నుండి వెళ్ళకండి అంటాడు. ఆ మాట చదవండి. లోకాసు వార్త ప్రియమైన దేవుని వలన ఆఖరి అధ్యాయము 24వ అధ్యాయము 49వ వచనం ముగిస్తాను. లోకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వలన ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. నేను వెళ్ళి పంపిస్తాను. పునరుద్ధానుడైన తర్వాత చెప్తున్న మాటలు, నేను వెళ్ళి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే ఉండండి, పట్టణం దాటి వెళ్ళకండి. ఇప్పటిదాకా నేనున్నాను మీకు తోడుగా, నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు ఉంటాడు మీకు తోడుగా. చూసారా, అంటే ఇప్పటిదాకా నేనున్నాను, మీరు పరిశుద్ధాత్మను పొందేంత వరకు అడుగు తీసి బయట పెట్టమాకండి అన్నాడు. క్రైస్తవ్యంలో మనం నిలబడాలంటే మనకి ఎవరు ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉండాలి. అర్థమైందా? మన భక్తి మనము కాపాడబడాలి అని అంటే మనకి ఎవరు ఉండాలో తెలుసా?
మనలో ఎవరు ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉండాలి. మరి ఎప్పుడైనా ఆయన కోసం ప్రార్థించారా? ఏమంటే బాప్తీసానికి ముందు ప్రార్థన చేసినా చేయకపోయినా వచ్చేస్తాడని చెప్పావు కదా, వచ్చేసి ఉంటాడు, ఆయన ఉంటాడులే అనుకుంటున్నావు నువ్వు. చెప్పాను కదా మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అని. ఆయన ఉంటాడులే అనుకుంటున్నావు. ఏమండి, ఆయన నీలో ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలో బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని వల్ల మీరు బాగా ఆలోచించాలి. ఆయన నీలో ఉండాలంటే మరి పరిశుద్ధాత్మ గురించి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడు బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఒక వరముగా మీలోకి ప్రవేశిస్తాడు. ఆయన్ని నమ్మినప్పుడు, యేసుప్రభువుని నమ్మినప్పుడు, తండ్రిని కుమారుణ్ణి పరిశుద్ధాత్ముడు ఉన్నారన్న సంగతి నువ్వు నమ్మినప్పుడు, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిస్మము తీసుకుంటే అప్పుడు ఒక వరముగా పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు. ఓకే, బాగానే ఉంది. మరి మనం పరిశుద్ధాత్మ కోసం అలా పొందిన వారం వారం పరిశుద్ధాత్మ నాకు కావాలని అడుగుతారేంటి? అర్థమైందా నేను చెప్పింది? మీరు బాప్తిసం పొందినప్పుడు పొందుకున్నారు కదా, పొందుకున్నా మళ్ళీ మనం మందిరానికి వెళ్ళినప్పుడల్లా, అది శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, గురువారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, పొందారు కదా మీరు. పొందిన తర్వాత మళ్ళీ నాకు పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థన చేస్తారేంటి? అంటే పొందుకోలేదా మీరు? పోనీ ఈ వారం ప్రార్థన చేసాడు, నీ మీదకి వచ్చాడు, మళ్ళీ వచ్చే వారం కూడా మళ్ళీ ప్రార్థన చేస్తావేంటి? అర్థమైందని నేను చెప్పింది? అర్థం చేసుకోండి. అంటే ప్రతి వారం మీ మీదకి వచ్చేవాడు అనుకుంటున్నారు ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్ముడు ఒకసారి నీలోకి ప్రవేశిస్తాడు. అది ఎప్పుడు ప్రవేశిస్తాడు? నువ్వు కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, పెళ్ళికి తద్దినానికి కాదు, ఇలా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిస్మము తీసుకున్నప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉన్నారని నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి ప్రవేశిస్తాడు ఒక వరముగా. అలా ప్రవేశించిన తర్వాత మళ్ళీ వారం వారం మనం వెళ్ళి ఆయన అడుగుతున్నామేంటి? అర్థమైందా? అంటే మీలోకి రాలేదా అని అడుగుతున్నారా? మరి ఏమని అడుగుతున్నారో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఒకవేళ అలాగ ఎవరైనా ప్రార్థిస్తే అసలు ఎందుకు అడుగుతున్నారు? మీరు పొందేశారు కదా మీరు పరిశుద్ధాత్ముడిని. మళ్ళీ వారం వారం నాకు పరిశుద్ధాత్ముడు రావాలి, నా మీదకి రావాలని ఎందుకు అలాగ అడుగుతున్నారు? సరే, బైబిల్లో క్రొత్త నిబంధనలో ఎక్కడైనా అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా, ఒకసారి పొందుకున్నారు. వాళ్ళు పొందుకున్న తర్వాత ఆ అపోస్తుల కార్యాల్లో కానీ రోమా దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇంకొకసారి పొందుకోవటానికి ప్రార్థన చేశారా? ఎక్కడైనా చూపిస్తారా? చూపిస్తే నేను మళ్ళీ బైబిల్ చదువుకొని అప్పుడు బోధ చేస్తా. అర్థమైందా? అంటే వారం వారం అడిగేది కాదు. మీకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అది ఎప్పుడు పొందుకుంటారు? బాప్తిస్మము తీసుకున్నప్పుడు. అలా బాప్తిస్మము తీసుకున్నప్పుడు మీలోకి పరిశుద్ధాత్ముడిని ఒక వరంగా దేవుడు ఇస్తానన్నాడు. అది వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మీరు పొందుకున్న తర్వాత మళ్ళీ వారం వారం అడగనవసరం లేదు. మళ్ళీ పొందుకోవటానికి అడగనవసరం లేదు. అది నేను అంటుంది, పొందుకోవటానికి అడగనవసరం లేదు. పొందేశారు కదా, పొందేసిన తర్వాత మళ్ళీ పొందుకోవటానికి ఎందుకు అడగాలి? పొందిన తర్వాత ఏం అడగాలో తెలుసా? ఇప్పుడు చదవండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. ఈ కీర్తనను దావీదు గారు తప్పు చేసిన తరువాత పశ్చాత్తాపపడుతూ రాసిన కీర్తన. ఈ కీర్తనలో ఆయన పరిశుద్ధాత్మ గురించి ఏమంటున్నాడో చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. అయ్యా, నేను తప్పు చేశానయ్యా, నాకు అర్థమైంది. నాదొక రిక్వెస్ట్, నాదొక విన్నపం తండ్రి. అదేంటంటే, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను
త్రోసేయద్దయ్యా అని చెప్పి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయకయ్యా అని ప్రార్థన చేయాల. పొందుకోవటానికి కాదు, ఆల్రెడీ నువ్వు పొందేసిన సంగతి తెలియదు, ఎప్పుడు పొందుకుంటారో తెలియదు. ఏటో అదేదో గుడ్డెద్దు చేలో పడితే ఏం చేసిద్దట, అట్ట పోతున్నాం వస్తున్నాం, బైబిల్ చదవం ఏం చదవం. ఏమండి ప్రియమైన దేవుని వలనరా ఇక్కడ చెప్తున్నాడు దావీదు గారు. ఏం చెప్తున్నారు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి? అయ్యా నేను తప్పు చేశానయ్యా. బైబిల్లో దావీదు గురించి ఏమని రాయబడింది తెలుసా అండి? ఒకే ఒక్క తప్పు చేశాడట ఆయన. ఎన్ని తప్పులు? బైబిల్లో ఏమని రాయబడింది ఆయన గురించి? ఒకే ఒక్క తప్పు చేశాడట. ఆ ఒక్క తప్పు చేసినందుకే పశ్చాత్తాపపడి తండ్రి దగ్గర ఏం కోరుకుంటున్నాడు? అయ్యా పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దయ్యా. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఆహా. ఎందుకు ప్రార్థన చేస్తాం? ఉంటాడు ఆయన. ఎవడి కోసం ఉండడు ఆయన. ఒక తప్పు చేసిన ఆయనే పశ్చాత్తాపపడి బాధపడి పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయొద్దయ్యా అని ప్రార్థన చేస్తుంటే, ఇన్ని తప్పులు చేస్తున్నావే భూమి మీద, ఏ రోజైనా మోకరించి అయ్యా ఈ తప్పు చేశానయ్యా, ఈ తప్పు చేసినందుకు నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంత దుఃఖపడుతున్నాడో, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నా శరీరములో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంత బాధపడుతున్నాడో, అయ్యా ఆ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి నువ్వు దూరము చేయొద్దయ్యా. నా మనసు నేను మార్చుకుంటానయ్యా, ఇదిగో తప్పును సరిదిద్దుకుంటానయ్యా, ఆ పరిశుద్ధాత్మను తీసేయొద్దయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేశారండి? లేదు. పొందుకోవటానికి ప్రార్థన చెయ్యం, ఉంచుకోవటానికి ప్రార్థన చెయ్యం. ఇది ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఏంటి? నా మీదకి అంటా ఉంటావు. ఆల్రెడీ పొందుకున్నావు తల్లా, నువ్వు ఆల్రెడీ పొందేసుకున్నావు. బాప్తిసం తీసుకున్నప్పుడు వారం రమ్మంటావేంటి? అర్థమైందా? మ్యూజిక్ వచ్చినప్పుడల్లా నా మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చేసాడంటావేంటి? తప్పుగా అర్థం చేసుకోకండి. మానసికంగా పాడైపోయారు మీరంతా. ఏదన్నా మ్యూజిక్ వచ్చేసింది అనుకోండి, చేతులు ఆడేస్తాయి, కాళ్ళు ఆడేస్తాయి మనకి. అవునా కదా? మనకి ఏదన్నా మంచి సాంగ్, మంచి మ్యూజిక్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం చేతులు ఊపుతూ ఉంటాం, కాళ్ళు ఊపుతూ ఉంటాం, తల ఊపుతూ ఉంటాం కదా. అలాగా చర్చికి వెళ్ళిపోగానే ఆ సౌండ్స్కి, ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్కి మనం కూడా ఏమైపోయామంటే పొందుకోవాలని అలా మనం ఇదైపోతున్నాం. కానీ వాస్తవానికి నువ్వు పొందేసావమ్మా. నువ్వు కరెక్ట్గా బాప్తిసం తీసుకుంటే నువ్వు పొందేసావు తల్లి. పొందిన తర్వాత నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా నాలో నుండి పరిశుద్ధాత్మను ఎలాంటి పరిస్థితుల్లో కూడా తీసేయొద్దయ్యా. పరిశుద్ధాత్ముడు వస్తూ పోతూ ఉండడో. చదవండి ఒక మాట బైబిల్లో, యోహాను సువార్త మనం చూడగలిగితే 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. ఇందాక చదువుకున్న మాటే 16, 17 చదువుకుందాం. 16, 17. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్నాడు. ఎవరిలో ఉంటాడు? మనలో ఉంటాడు. నువ్వు వారానికి ఒకసారి ఇంకా వెళ్ళిపోతూ రావటం ఏమి ఉండదు. అర్థమైందా? మీలో ఉండును, మీలోనే ఉంటాడు. అందుకే కదా యేసుప్రభు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాడు. అందుకే కదా పైకి వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారయ్యా వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్ముడు ఉండాలయ్యా, లేకపోతే దుష్టుడు వాళ్ళని తినేస్తాడయ్యా. నీ కొడుకు భూమి మీదే ఉండాలి, భూమి మీద ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారిలో ఉండాలయ్యా అని పరిశుద్ధాత్మ గురించి మాట్లాడారు యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని వల్లరా పరిశుద్ధాత్ముడు మనలోనే ఉండాలండి, మనలోనే ఉండాలంటే తండ్రిని నువ్వు అడగాలి. పొందుకోవాలన్నా అడగాలి, ఉండాలన్నా అడగాలి. ఎందుకో తెలుసా? ఎన్ని తప్పులు చేస్తూ ఉంటావు, తెలియక ఎన్నిసార్లు ఇదైపోతూ ఉంటావు. ఏ రోజైనా ఆయన బాధపడిన సంగతి నీకు తెలుసా? బైబిల్లో ఏముందో చూడండి.
ఏమంటే బైబిల్లో ఏముందో చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి చదువుకుందాం. మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము. సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మనం ఎవరమో తెలుసా? మనమంతా అవయవాలం. ఒకరు కన్ను అయితే, ఒకరు కాలు అయితే, ఒకరు చేయి అయితే, ఒకరు చెవి అయితే, ఇలా మనమంతా అవయవాలం. ఒకే దేహం. ఈ దేహానికి ఎన్నో అవయవాలు ఉన్నట్టుగా మనమంతా కూడా అవయవాలమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మానండి. ఏమనాలట? అబద్ధమాడటం మానాలి. ఆ తర్వాత ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. దొంగిలకుడి. దొంగిలువాడు ఇక మీదట దొంగిలకు అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి. వినేవారికి ఏం కలగాలి? నువ్వు మాట్లాడితే కొంపలు కూలిపోతాయి, సంఘాలు పాడైపోతాయి. వినేవారికి ఏం కావాలి? మేలు కలగాలి. నీ నోట్ల నుంచి మాట వచ్చిందంటే ఒక వ్యక్తి మారటానికో నిలబడటానికో అయి ఉండాలి, పడిపోవటానికి కాదు. అర్థమైందా? చదవండి ఏమంటున్నాడో. ఇదిగో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి. అనుకూల వచనం పలకండి, కానీ ఈ దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఇలాంటి అబద్ధాలు, మోసాలు, సహోదరుల్ని ప్రేమించకపోవటాలు, ఏమండి ఇలాంటివన్నీ నువ్వు చేస్తున్నావే. చేస్తున్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడని తెలుసా నీకు? ఎప్పుడైనా అర్థమైందా? అర్థం కాల. ఉంటాళ్ళు అనుకుంటున్నావు నువ్వు. ఎందుకు ఉండాలి? ఎంతకాలం ఉండాలి అలా బాధపడతా? ఏమండి నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. దుఃఖపడినవాడు ఏదో ఒక రోజు ఏమైపోతాడు? వెళ్ళిపోతాడు నీలో నుండి. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. 13 నుంచి చదువుకుందాం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. ఒకరితో ఒకడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి సంఘంలో? సమాధానంగా. కొట్లాడుకోవటాలు ఇలా కాదు. సమాధానంగా ఉండండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారే ఉండండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి అని చెబుతూ 19వ వచనంలో ఆత్మను ఆర్పకండి. దుఃఖపడిన పరిశుద్ధాత్మ ఆరిపోతాడు నీలో. అంటే ఆరిపోవటం కాదు, నీలో నుంచి వెళ్ళిపోవటం. రోజు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తూ ఉంటే ఎన్ని రోజులు ఉంటాడు నీలో? బాప్తిసం తీసుకున్నప్పుడు వచ్చాడు. నీ పద్ధతి, నీ మాటలు, నీ ప్రవర్తన ఇవన్నీ బాగోలేదు. ఆయన బాధపడుతున్నాడు లోపలుండి. తెలుసా నీకు? పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు. సహోదరుల కోసం చెడ్డ మాటలు మాట్లాడతాం, ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇదిగో ఇవన్నీ చేసినప్పుడు బాధపడతాడు. బాధపడినాడు వెళ్ళాలనుకోడా? చెప్పండి, వెళ్ళాలనుకుంటాడు. నువ్వుగైనా ప్రార్థన చేయలేదనుకో, అయ్యా నాలో నుండి నీ పరిశుద్ధాత్మను తీసేయొద్దయ్యా అనిగైనా ప్రార్థన చేయలేదనుకోండి, వాడికి ఎటు లెక్కాజాము లేదు. పోనీ మంచిగా బతికితే ఉందామంటే మంచిగా లేడు. పోనీ మనసు మార్చుకుంటాను ఉంచమని అడుగుతాడా అంటే ఆ విషయం కూడా తెలీదు. కాబట్టి ఏం చేయాలా? వెళ్ళిపోవాలి. అది జరుగుతుంది ప్రతి క్రైస్తవుల్లో. పరిశుద్ధాత్ముడు ఉన్నాడనుకుంటున్న భ్రమలో ఉంటున్నాం. ఉంటాడులే అనే భ్రమలో ఉంటున్నాం. ఎన్నిసార్లు బాధపడ్డాడో, ఎన్నిసార్లు వెళ్ళిపోవాలనుకున్నాడో మనకేమైనా ఎప్పుడైనా అనిపించిందా అండి? నిజంగా ఇవన్నీ నేను ఆలోచించినప్పుడు నేను పరిశుద్ధాత్మ కోసం, ఆయన ఉండటం కోసం ప్రార్థన చేసుకుంటున్నాను. తండ్రి
నాలో నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయద్దు తండ్రి, తీసివేయద్దు. ప్రియమైన దేవుని వల్లరా, దావీదంతటి మహానుభావుడు ఒక్క తప్పు చేసినందుకు పశ్చాత్తాపడుతూ ఆయనకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? అమ్మో, ఇక నాలో పరిశుద్ధాత్ముడు ఉండడు, నేను తండ్రిని అడగకపోతే నాలో ఉండడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఒక విషయం, ఏమని? సౌలులో నుంచి దేవుని ఆత్మ పోయి ఏమొచ్చేది? దురాత్మ వచ్చేది. ఆ విషయం ఆయనకి తెలుసు. సౌలుకి దురాత్మ వచ్చినప్పుడల్లా ఈయనే వాయించేది వీణలో. అర్థమైందా? సౌల్లో దురాత్మ వచ్చినప్పుడల్లా ఈయనే వాయిస్తూ ఉండేవాడు. ఆ ప్రమాదం ఏంటో ఆయనకి తెలుసు. అలా దురాత్మ రాబట్టే కదా తన సహోదరుని ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. అవునా? దావీదు లాంటి చిన్న వ్యక్తిని ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. నువ్వు రాజువై ఉండి అంటే నీలోకి ఏమొచ్చింది? దురాత్మ. అంటే దేవుని ఆత్మ పోతే వచ్చేది దురాత్మ, దురాత్మ వస్తే నీ ప్రవర్తన ఇలా ఉంటుందన్న సంగతి, అయ్యో నా ప్రవర్తన కూడా ఇలా ఉంటుందేమో, నేను ఇలా అయిపోతానేమో అని, అయ్యా నాలో నుండి నీ పరిశుద్ధాత్మను తీసేయొద్దయ్యా అని ప్రార్థన చేశాడండి ఆయన. ఇప్పటి వరకు తెలియకపోతే తెలుసుకున్న మీరు మీ జీవితాల్లో పరిశుద్ధాత్మను ఉంచుట కొరకు ప్రార్థించుకోండి. పరిశుద్ధాత్ముడు ఉండటం వల్ల ఏం జరుగుతాయో చెప్పి ముగించేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండాలి. మీలో ఉంటేనే రేపొద్దున 2వ రాకడలో మీరు తిరిగి లెగుస్తారు. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వల్లరా, 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, ఏమండి 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయము 9వ వచనం ఏమన్నాడండి? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, మీలో నివసించాలన్నాడా? వెళ్ళి వస్తుండాలన్నాడా? దేవుని ఆత్మ మీలో ఏం చేయాలి? నివసించాలి, నివాసం ఉండాలి, మీలో ఉండిపోవాలి. ఆయన మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అని చెబుతూ, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే అని ఉంది చూడండి. అంటే ఆయన లేని పరిస్థితులు కూడా ఉంటాయా? ఉంటాయి. దుఃఖపడే పరిస్థితులు ఉంటాయి, వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పిందో చూడండి. ఆయన వెళ్ళిపోతాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేకపోతే, క్రీస్తు ఆత్మ అంటే క్రీస్తు కాదు, పరిశుద్ధాత్మ. ఏమండి? ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఎందుకంటే క్రీస్తు పంపాడు కదా, అందుకని ఆ పదం ఉపయోగించాడు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. అంటే నీలో ఎల్లప్పుడూ ఎవరుండాలి? పరిశుద్ధాత్ముడు. ఆయన లేకపోతే నీకు దేవుడికి ఏ సంబంధం లేదు. ఏమండి? తర్వాత ఏమంటున్నాడు చూద్దాం. తర్వాత ఏమంటున్నాడు? నివసిస్తే ఎలాంటి మేలులు ఉన్నాయి మనకి. 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడు? జీవింపజేస్తా. అంటే మీకు పునరుద్ధానం కలగాలి అని అంటే నువ్వు చనిపోయేంత వరకు కూడా నీలో ఎవరుండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ మరొకటి 14వ వచనం చూద్దాం. 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో. ఎవరి ద్వారా నడిపింపబడాలి? మనం ఎవరి ద్వారా నడిపింపబడాలి? దేవుని ఆత్మ ఉంటేగా ఆయన ఆత్మలో నడిపింపబడటానికి. అర్థమైందా? దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి నువ్వు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. అంటే నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడాలి. ఏమండి? దేవుని ఆత్మచేత నువ్వు నడిపింపబడాలి. అప్పుడు నువ్వు ఏమంటావట? 15వ వచనంలో చూడండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని ఏం చేస్తున్నాము? దేవునికి మొర్ర పెడుతున్నాము. అంటే నువ్వు తండ్రి అని పిలిచే అర్హత నీకు ఉండాలంటే నీలో ఎవరుండాలి? పరిశుద్ధాత్ముడు. చూడండి,
పరిశుద్ధాత్ముడు ఉండాలి. ప్రియమైన దేవుని వల్లరా. అదేవిధంగా 16వ వచనం 17వ వచనం కూడా చూద్దాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం. అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఎవరికి వారసులం? దేవునికి వారసులం. దేవుడు వారసులం అయితే మనకు ఆస్తి వచ్చిద్దా రాదా? వచ్చిద్ది. ఎక్కడుందమ్మా? ఎక్కడ పొలం ఎక్కడుందా ఆయన ఆస్తి? భూమి మీద కాదు, పరలోకంకి మనం వారసులం అవుతాం. అర్థమైందా? అంటే నువ్వు ఆయన పిల్లలు అవ్వాలంటే నువ్వు ఆయన ఆత్మ నీలో ఉండాలి. ఆయన ఆత్మ నీలో ఉంటే నువ్వు ఆయన బిడ్డలు అవుతావు. ఆయన బిడ్డవైతే నువ్వు వారసుడు అవుతావు. వారసుడు అయితే దేవుని దగ్గర ఉండటానికి మనకేముంటుంది? అర్హత ఉంటుంది. దేవుని ఆత్మ లేకపోతే ఆయన వాడు కాడు. ప్రియమైన దేవుని వల్లరా. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే 26వ వచనం చూడండి. మన అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మ సహాయం చేస్తున్నాడట. ఆత్మ ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడట. ఎందుకు సహాయం? మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు. ఎందుకని? తండ్రి నువ్వు చూసుకో ఆమెన్ అంటాం. లోపల ఉన్న ఆత్మ దుఃఖపడి ఆ దరిద్రుడు తెలియలేదు, తండ్రి ఇది పరిస్థితి, వాడిది అడిగాడు నిన్ను, కొంచెం చేసి పెట్టు అని అంటదట. అర్థమైందా? ప్రార్థన చేయటం మనకు తెలియకపోతే ఏమన్నాడండి అక్కడ? చదవండి ఆ మాట. ఏమండి? ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో, యుక్తముగా తండ్రి దగ్గర నుంచి పొందుకునే విధంగా నీకు తెలీదు ఎలా ప్రార్థన చేయాలో. అప్పుడప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళి అదండి ఇదండి ఏమండి మొన్న ఇది జరిగిందని, ఆపు నువ్వు, ఆయనకేం అర్థమైద్ది, నేను చెబుతా అని పెద్దోడు ఏం చేస్తాడు? అంటే వీళ్ళ పరిస్థితి ఇది అని చెప్తాడు అధికారికి. అవునా? మనకు కూడా అసలు తండ్రితో ఏం మాట్లాడాలి, ఆయనకి నీ ఏం అడగాలి, ఏం అడిగితే బాగుంటుంది, ఇవన్నీ తెలియదండి. కానీ నీలో ఆత్మ ఉంటే నీకు బెస్ట్. నీలో ఆత్మ ఉంటే అర్థమైందా? నీ పని అయిపోయినట్టే. ఎందుకంటే ఆత్మ చూడండి, ఆత్మ ఏం చేస్తుందంట? ఏమండి? నువ్వు ఏడవకపోయినా, నువ్వు మూలగకపోయినా, తండ్రి ఆమెనన్నా ఆయన ఎందుకు మూలగాలి? నువ్వు ప్రార్థన చేయటం సరిగ్గా లేకపోతే ఆయన ఎందుకు మూలగాలి? నీ సంగతి తెలుసు కదా. అందుకని తండ్రి ఏమనుకో మాకులే, వాడికి సరిగ్గా తెలియదు ఏం అడగాలో, వాడి పరిస్థితి ఇది అని ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడట తండ్రికి. మనలో ఉండటం వల్ల అర్థమైందా? ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. మరి మనలో ఇన్ని ఆత్మ ఉండటం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఉంటాడో ఉండడో తెలియదు, ఉన్నాడో లేదో తెలియదు కదా. కనుక ప్రియమైన దేవుని వల్లరా, బాప్తిస్మము తీసుకోని వారు, మీరు బాప్తిస్మం తీసుకునేటప్పుడు మీరు తండ్రిని ఏం అడగాలి? అయ్యా పరిశుద్ధాత్మను ఒక వరంగా నాకు అనుగ్రహించయ్యా అని అడగండి. అడగమన్నాడు కదా ఆయనే. అడిగితే ఇవ్వకుండా పోడన్నాడు కదా. అవునా? రెండోది, పొందుకున్న నువ్వు నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉండిపోవాలి అని అంటే ఇదిగో ఆయన దుఃఖపరచకుండా చూసుకో, ఆయన వెళ్ళిపోకుండా నీ ప్రవర్తన చూసుకో, ఆయన్ని బాధ పెట్టకుండా చూసుకో. ఒకవేళ అలాంటి పరిస్థితులే ఉంటే తండ్రికి ప్రార్థన చెయ్యి. ఏమని? అయ్యా నీ ఆత్మను నాలో నుండి తీసేయద్దయ్యా అని ప్రార్థన చేసుకో. అర్థమైందా? తండ్రిని అడుగు. అర్థమైందా? తండ్రిని అడగాలి. అడిగితే ఏమైనా ఉంచుతాడేమో, ఏమండి? అడిగితే ఏమైనా దయ చూపిస్తాడేమో. విలువైంది అడుగుతున్నారు నా పిల్లలు అని కదా. విలువైన వాడా కాదా? ఆయన ఉంటేనే కదా మనకి రేపొద్దున. అవునా? ఆయన లెక్క చేయకపోతే, ఆయన గురించి పట్టించుకోకపోతే, అసలు ఆయన ఉన్నాడన్న సంగతి నీకు తెలియకపోతే ఎలాగా చెప్పు? కనుక పరిశుద్ధాత్ముడి కోసం తండ్రిని అడగాలి. అది ఉండటం వలన ఎలాంటివి ఉన్నాయో చెప్పాను.
అర్థమైందా? కనుక వీటన్నిటిని జాగ్రత్తగా విన్న మీరు పరిశుద్ధాత్ముడి విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్మను కోల్పోమాకండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచమాకండి, ఆయన్ని ఆర్పివేసుకోకండి, ఆయన లేకుండా మీ బతుకులు చేసుకోకండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం.